9 దేశాలలో మీకు వింతైన దేశం ఏదనిపించింది డిఫరెంట్ గా? భూటాన్ డిఫరెంట్ కాదు, మలేషియా డిఫరెంట్ కాదు, ఇండోనేషియా డిఫరెంట్ కాదు, బట్ ఫీల్ నాకు నచ్చింది. బీచెస్ గానీ బ్లూ కలర్ భలేగా ఉంటాయి, చాలా బాగుంది. ఇండోనేషియా కొంచెం స్పెషల్ అనిపించింది. థాయిలాండ్ నచ్చింది. ఓపెన్ గా చెప్పుకోవాలంటే 8 కంట్రీస్ లో థాయిలాండ్ ఇష్టం నాకు. అంటే ఇష్టం అంటే అది ఎలా ఉంటదంటే మనం 190 దేశాలు చూసింది థాయిలాండ్ లో చూసేవచ్చు, అంత బాగుంటది. అంటే ఆల్ మిక్సింగ్ కంట్రీస్ ఏంటంటే థాయిలాండ్ అని చెప్తాను. అంటే మన ఫ్రూట్స్ అన్ని కలిపి మిక్సీ చేస్తే వచ్చేది థాయిలాండ్. అది మీరేమైనా అక్కడ పురుగులు ఏమైనా ట్రై చేశారా? చేశాను, అక్కడ తెలియదు. కప్ప ఎలక అని ఇలా చూపించాను, చూపించేసి మళ్ళీ అక్కడ పెట్టేశాను. వాటికి వాడు ఎంత 100 బాట్ అంటే 250 రూపీస్ తీసుకున్నాడు జస్ట్ వీడియో కోసం. కప్ప ఎలక పురుగు పాము తీసాను, వాళ్ళు జస్ట్ నాకు 250 రూపీస్ తీసుకున్నాడు వీడియో చేస్తాను అని అంటే. అప్పుడే చాలా మంది చూసారు, బట్ ఫ్లో లో చేశాను, అదే వైరల్ అయింది. వీడియోస్ తీయడానికి పర్మిషన్స్ ఇస్తుంటారు కదా వాళ్ళు? అంటే కొన్ని దగ్గరలో ఇవ్వరు, మాక్సిమం ఇస్తారు. టెంపుల్స్ లో అయితే కొన్ని దగ్గరలో ఇవ్వరు, మాక్సిమం చేసుకోవచ్చు, దానికి ఏం తప్పులేదు. ఏం లేదు, మనకు షై లేదు అని అంటే మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు. ఇప్పుడు మహేష్ రావుల్ షై ఉందా లేదా? లేదు లేదు లేదు, సిగ్గు వీడియో ఒకప్పుడు ఉండేది బ్రో, ఇప్పుడు లేదు. ఇక్కడ ఫారెన్ కి మన ఇండియాకి తేడా ఏంటంటే, ఫారెన్ లో మనం వ్లాగింగ్ చేసామంటే ఎవరు దేకరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు చూడరు. మన ఇండియాలో ఏంటంటే, నేను మొన్న కేరళ వెళ్ళినప్పుడు పద్మనాభ స్వామి దగ్గర చుట్టూ 10 మంది వచ్చి ముక్కు దగ్గర పెట్టేశారు. ఏంటి చేస్తాడు, నెక్స్ట్ ఏమంటాడు, నెక్స్ట్ ఏమంటాడు, ఏంటిది ఎందుకు ఇలా అయిపోతున్నా? నాకైతే లేదులే, వాళ్ళు చూసినా పర్లేదు నేను చేసేస్తాను, బట్ మరీ ముక్కు దగ్గరికి వచ్చేస్తే ఎలా చేస్తాం? అయితే నాకు కొంచెం అలా అనిపించింది. సో ఇంకా పర్లేదులే అని కంట్రీస్ తిరుగుతున్నాం కదా మళ్ళీ ఒకటేసారి. అంటే ఇంతకు ముందు కూడా స్టేట్స్ తిరిగారు మీరు, తర్వాత కంట్రీస్ తిరగడం, మళ్ళీ ఒకటేసారి కేరళ వైపు డైవర్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి? యాక్చువల్ గా నేను ఇన్స్టాలో నెక్స్ట్ కంట్రీ అని పెడితే పక్క 4000 to 5000 కామెంట్స్ ఉంటాయి. మనం ఎప్పుడు తక్కువ ఉండవు, వెళ్తారు జనాలు ఏంటి చెప్తే అదే వెళ్తారు. ఇప్పుడు వరకు 8 కంట్రీస్ తిరిగాను, 9th కంట్రీ నెక్స్ట్ కంట్రీ అని పెట్టాను. పెడితే అందులో 5000 కామెంట్లలో దగ్గర 1000 నుంచి 2000 కామెంట్లు ఇండియా అని పెట్టారు. నేను షాక్ అయిపోయింది, ఇదేంటి ఒకసారి నేను ఇంటర్నేషనల్ తిరిగింది వీళ్ళందరూ ఇండియా అని పెడుతున్నారు ఏంటి అని పెట్టి చూద్దాము అనేసి